హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్లో యాడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అనుభవం లేదన్న కారణంతో అతనికి ఆ అవకాశం రాదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి గొప్పలు చెబుతూ ఆ ఫ్యామిలీ నుంచి యాడ్స్ తీసుకొస్తూ ఉంటాడు. అలా ఒకసారి అచ్యుతరావు అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్గా కూర్చున్న అచ్యుతరావు కూతురు అంజలి మా నాన్నకి అలా ఎందుకయింది అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు. తన తండ్రి మరణానికి గల కారణమేంటో కనుక్కుంటానని అంజలికి మాట ఇస్తాడు. 3 రోజుల తర్వాత అచ్యుతరావు మాదిరిగానే విక్రాంత్ అనే వ్యక్తి కూడా చనిపోతాడు. ఈ 2 చావులకు వెళ్ళిన శ్రీ విష్ణుకి ఇవి యాక్సిడెంట్స్ కావు, మర్డర్స్ అనే అనుమానం వస్తుంది. అయితే పోలీసులు మాత్రం అవి ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని నిర్ధారణకి వస్తారు. కానీ ఏసీపీ రెబా మోనికా జాన్ మాత్రం ఈ మర్డర్స్ వెనుక ఏవైనా రహస్యం ఉందనే కోణంలో ఎంక్వైరీ మొదలు పెడుతుంది. శ్రీ విష్ణు ఇన్వెస్టిగేషన్లో ఆ ఇద్దరి చావుల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని కనిపెట్టి ఏసీపీ అయిన రెబా మోనికాకి చెప్తాడు. కానీ ఆధారాలు లేక పైనుంచి వచ్చిన ఒత్తిడితో ఆమె కూడా ఇవి ప్రమాదాలనే అభిప్రాయానికి వస్తుంది. నిజంగా శ్రీ విష్ణు చెప్పినట్లు అవి హత్యలేనా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమంలో శ్రీ విష్ణుకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది మిగిలిన కథ. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. హీరో ఎంట్రీ నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు ఎక్కడా న్యాచురాలిటీ ఉండదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం శ్రీ విష్ణు గెటప్స్ మారుస్తూ వెళ్ళడం చాలా సిల్లీగా ఉంటుంది. విలన్ని హీరో పట్టుకోవడానికి చేసే ప్లాన్స్ అన్నీ చాలా వీక్గా ఉన్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ పాయింట్, శ్రీ విష్ణు యాక్టింగ్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.